మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెందుకనే ఇక్కడ పడిగాపులు కాయటం? ఇంటికి పోయి రిజిస్ట్రేషన్ కాకుండా ఏం చేయాలో ప్లాన్ చేద్దాం పదా. ఓన్రా వెళ్దాం. ఈ ఇంట్లో జరిగేవి చెప్పడానికి, మనం చెప్పింది చేయటానికి, మన కింద పడుండటానికి ఒక మనిషిని పెట్టాం కదా, తనతో మాట్లాడి వెళ్దాం. చూసావా, మాటల్లోనే వచ్చేసింది. ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేంటి? వచ్చింది వర్షానే అని సాక్ష్యాలతో కన్ఫర్మ్ చేసింది కదా, ఇక్కడ మీకేం పని? మాట మారింది, స్వరంలో తేడా వచ్చింది. ఏంటి కథ? అలాంటిదేమీ లేదు, గొంతు బాలేక మాట అలా వచ్చిందంతే. వర్ష వారసురాలుగా సంతకం పెడితే ఆస్తంతా తనకు వెళ్ళిపోతుంది. ఇన్నేళ్ల మన ఎదురుచూపులు గంగలో కలిసిపోతాయి. మన చేతికి చెప్ప మిగులుతుంది. ఆ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. అర్థం చేసుకోవాల్సింది మీరే. చెప్ప మనకి కాదు, మీకు మాత్రమే. నన్ను కలపకండి. ఏం మాట్లాడుతున్నావు? జరగబోయే నిజం. ఏంటా నిజం? ఇప్పటిదాకా నాకు కూడా ఒక విషయంలో అనుమానం ఉండేది. ఈ రోజుతో ఆ అనుమానం తీరిపోయింది. వర్ష తిరిగి వస్తే నా కొడుకుని గుర్తుపట్టదేమోనని నాకు సందేహంగా ఉండేది. వర్ష వచ్చింది, గుర్తుపట్టింది, ప్రేమతో పలకరించింది. తను ఎన్ని సంవత్సరాల తర్వాత బావని గుర్తుపట్టింది అంటే ఇంకా ఇష్టమున్నట్టే కదా. రాజుకి కూడా వర్ష అంటే పిచ్చి. ఇప్పుడేమంటావు? ఇంకా అర్థం కాలేదా? నా కొడుకు వర్ష మెడలో తాళి కడితే ఆటోమేటిక్గా ఈ ఆస్తంతా నాదే. మీరు చిప్పే పట్టుకుంటారో, కాశీకి వెళ్లి గంగలోనే మునుగుతారో మీ ఇష్టం. సూపర్ దుర్గా, నీ ప్లాన్స్ నువ్వు వేసేసుకుని ఫైనల్ గా నీ బుద్ధి చూపిస్తావని మా అక్క ఎప్పుడో చెప్పింది. భవిష్యత్తు వెలిగిపోతుందన్న అత్యాశతో గతంలో నీ చీకటి రోజులు మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఈ ఇంట్లోకి ఏ పరిస్థితిలో వచ్చావో గుర్తుందా? పూటకి తిండి లేక లాటరీ కొట్టిన దరిద్రం నీది. ఒక గుడిసెలో మీకు గతి లేక బతుకుతుంటే, మీ ఇంట్లో ఏ దిక్కు లేదని బాధపడుతుంటే, నీకు నీ భర్తకి ఈ ఇంట్లో స్థానం కల్పించి నీకు అధికారాన్ని కట్టబెట్టింది మా అక్క. నీకొక హోదా ఇచ్చింది మా అక్క. మీ బతుకులకి ఒక అర్థాన్ని కల్పించింది మా అక్క. ఆకలితో అలమటించి చావాల్సిన మీకు ఈ గౌరవాన్ని కట్టపెట్టింది మా అక్క. మొదం తలకెక్కి గతాన్ని, మా అక్క భయాన్ని మర్చిపోయినట్టున్నావు. అక్క అక్క అంటున్నారు కానీ ఇన్నాళ్ళు మీ అక్క ఎక్కడుందో తెలీదు కదా. ఇక తిరిగొస్తుందో రాదో కూడా తెలీదు. ఓ, అదా నీ ధైర్యం? మా అక్క ఎక్కడున్నా ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. ఇక్కడి పరిస్థితుల్ని గమనిస్తూనే ఉంటుంది. ఎవరేం చేస్తున్నారో కనిపెడుతూనే ఉంటుంది. సమయానికి తిరిగి వస్తుంది. ఇంతకీ మా అక్క పేరు గుర్తుందిగా, నీలాంబరి. వర్షతో నీ కొడుకు పెళ్లి చేసి ఆస్తిని సొంతం చేసుకోవాలని నొక్క బుద్ధి చూపిస్తే మా నీలాంబరి అక్క గురించి నీకు బాగా తెలుసు కదా, నీకు పిండం పెడుతుంది. వద్దొద్దు, నీలాంబరి గారికి ఏమీ చెప్పొద్దు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. గడువు పూర్తయి ఆస్తంతా మనకి దక్కేదాకా వర్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద సంతకం పెట్టకూడదు. ఇంట్లో నువ్వు చూసుకో, బయట మేము చూసుకుంటాం, సరేనా? సరే, మీరేం చెప్తే అది చేస్తాను. మళ్ళీ తోక జాడించుకో. రండన్నయ్య. నీలాంబరి వచ్చేలోపు వర్ష పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తాను. నా కొడుకుతో వర్ష పెళ్లి జరిపించి
ఆస్తంతా నేను సొంతం చేసుకుంటాను. అప్పుడు మీరేం చేస్తారో చూస్తా.